రాముడిగా జన్మించిన తర్వాత ఎలా జీవించాడు. రేపు పొద్దున పట్టాభిషేకం అనగా తండ్రి వచ్చి అరే నువ్వు అడవులకు పోవాలని తెలుసు కదా రామాయణం అంతా మీకు, నేను చెప్పాల్సింది కాదు. నువ్వు అడవులకి అరణ్యవాసం చేయాలంటే ఏమైనా బాధపడ్డా? ఓకే అన్నాడు. తల్లి నన్ను అడవులకు పంపించింది కదా అని ఉన్నప్పుడు కూడా తల్లి మీద ఏమైనా ద్వేషం పెంచుకున్నాడా? ఓకే అన్నాడు. తమ్ముళ్ళు గౌరవించారు, మంచి పరిపాలన అందించాడు. అంటే ఎంత పాజిటివ్గా ఉండగలిగాడు అంటే మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఏ విషయానికైనా సరే మనం ఎంత నిశ్చింతగా జీవించాలి అన్నదానికి రాముని చూసి మనం నేర్చుకోవటానికి రామాయణం అంతా చూసి మనం నేర్చుకోవాల్సిన అంశం అదంతా కూడా. అర్థమైందా? ఆ త్రేతాయుగం అంటే ఒక పాదమే పోయింది, ఇంకా 3 పాదాల ధర్మం ఉంది. అప్పటికి 3 పాదాల ధర్మం ఉంది కాబట్టి మానవుడు ఎలా జీవించాలని చెప్పడానికి రాముని ఆదర్శంగా తీసుకోవాలి. ద్వాపరయుగం వచ్చేసరికి ఏమైతే ఇంకొక పాదం పోయింది, 2 పాదాలు అయిపోయింది. అప్పుడు కృష్ణుడు దిగాడు. మరీ రాముడిలా జీవించాలంటే అవ్వదు, కానీ కొంత సుఖాలు కూడా కావాలి కాబట్టి కృష్ణ పరమాత్మ మనకేం చెప్పాడు? సంసారంలో ఉండే నిర్వాణం పొందాలి. తల్లి కావాలి, తండ్రి కావాలి, భార్య కావాలి, బిడ్డ కావాలి, వ్యాపారం చేయాలి, భోగభాగ్యాలు కావాలి, అన్ని అనుభవించు, తప్పేమీ లేదు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే అని ఎరుక సాధన నీలో పెట్టుకోమని చెప్తారు.